మీరు నేను మనందరం అనుకున్నట్టు మోహన్ చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. మాధవ్, ఏమిటి నువ్వు అనేది? మోహన్ బ్రతికున్నాడా? మాధవ్, నువ్వు చెప్పేది నిజమాంటి. మోహన్ బ్రతికే ఉన్నాడు. పాకిస్తాన్లో జరిగిన యుద్ధంలో బాంబ్ బ్లాస్టింగ్లో చనిపోలేదు. పాక్ ఆర్మీకి యుద్ధ ఖైదీగా పట్టుబడ్డాడు. అలా మోహన్తో సహా పట్టుబడ్డ 16 మంది యుద్ధ ఖైదీల్ని పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చేసింది. మాధవ్, ఈ సంగతి నాకు ఇవాళే తెలిసింది. తెలిసిన వెంటనే ఢిల్లీలో ఉన్న మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళి చూశాను. మోహన్ బ్రతికే ఉన్నాడు. మోహన్ బ్రతికే ఉన్నాడాంటీ. హాస్పిటల్లోనా? అంటే ఏం ప్రమాదం లేదు. యుద్ధ ఖైదీగా 2 ఏళ్ల పాటు శత్రుదేశంలో ఉండటంతో మనిషి బాగా నీరసంగా ఉన్నాడంతే. ట్రీట్మెంట్ జరుగుతోంది. నథింగ్ టు వరీ. ఏమండి, మోహన్ బ్రతికే ఉన్నాడట, నా బిడ్డ క్షేమంగా ఉన్నాడంటండి. మాధవ్, నువ్వేం జోక్ చేయట్లేదు కదూ? అంకుల్, ఇది జోక్ చేసే విషయమా? మోహన్ ఈజ్ అలైవ్. అంకుల్, మోహన్ ఈజ్ అలైవ్. మరి ఆ రోజు మాకు చేరిన డెడ్ బాడీ? అది కాదు అంకుల్. అసలు ఏం జరిగిందంటే, ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను బాబు. ఈ చేతులతోనే పిడికెడు బూడిదిగా మార్చిన నా కొడుకు, నా మోహన్ బ్రతికే ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడు, కోలుకుంటున్నాడు. 24 అవర్స్లో మీ కళ్ళ ముందుంటాడు. చాలా అనవసరంగా ఏదేదో ఊహించుకుని ఎగ్జైట్ అవ్వక ఒక్కరోజు ఓపిక పట్టండి. మోహన్ నేను రేపే బయలుదేరుతున్నాం. ఓకే? పెట్టిశాడే. ఏమండి, మాతో చెప్పింది నిజమేనండి. ఆ భగవంతుడికి మన మీద హఠాత్తుగా ఇంత దయ కలిగిందేమిటండి? వాడు మన బిడ్డేనండి. అవును జానకి, వాడు ముమ్మాటికి మన బిడ్డే. మాధవ్, వాడిని తీసుకొని రేపే బయలుదేరుతున్నట్ట. మళ్ళీ వాడిని మనం చూడబోతున్నావా? నిజంగా రేపు మన జీవితాల్లోనే మర్చిపోలేని రోజు జానకి, మర్చిపోలేని రోజు. మన మోహన్ తిరిగి వస్తున్న రోజు. ఈ కన్నేళ్లకి ఇదే చిట్ట చివరి రోజు. తల్లి, ఈ సౌభాగ్యాన్ని కలకాలం చల్లగా కాపాడు. ఈ జన్మకి ఇంకే కోరిక లేదు. నో, ఈ జన్మకు సాధ్యం కాకపోతే ఇంకో జన్మలో ట్రై చేస్తాను, ఆ కాంట్రాక్ట్ కోసం. అంతేకాని డబ్బు కోసం నా భార్యని బాధ పెట్టలేను. ఇంతకాలం బాధ పెట్టింది చాలు. ఐ డోంట్ వాంట్ టు హర్ట్ మై వైఫ్ ఎనీమోర్. ఏంటి, ఆ ఇంటిని అమ్మకపోతే నేను మీ దగ్గర తీసుకున్న అప్పుని వెంటనే రిటర్న్ చేయాలా? ఓకే, అలాగే చేస్తాను. ఎలా అనేది మీకు అనవసరం. బెగ్, బారో ఆర్ స్టీల్, ఏం చేసినా సరే మీ అప్పుని వడ్డీతో సహా తీరుస్తాను. దట్స్ ఆల్. లుక్ మిస్టర్, దిస్ ఇస్ మై లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఆ ఇంటిని అమ్మే విషయం కోసమే అయితే మీరు మళ్ళీ ఫోన్ చేయకండి. దట్ చాప్టర్ ఈజ్ క్లోజ్డ్. ఓకే? ఆ ఇడియట్స్కి క్లియర్గా చెప్పేశాను సంధ్య, మళ్ళీ డిస్టర్బ్ చేయొద్దని. ఐ లవ్ యూ సంధ్య. ఐ డు. ఒరే అయ్యా గాంధీ, ఏడు చేస్తున్నావు ఏంటి? చదువుకుంటున్నాను నాన్న.
ఓసోస్ చదువుకున్నాడు కన్నా చాకలోడు మీరు గానీ ఓ పాలిట్రా. దేనికి? పెట్టే రుద్ది రుద్ది జబ్బలు నొప్పుడుతున్నాయి గాని కూసింతసేపు నేను కూకుంటాను, నువ్వు వచ్చి రుద్దురా. చెప్తుంటే లేకవేంటే, రా వచ్చి రుద్దు. అప్పలకొండ ఏను చేస్తున్న పని ఏటి బాబు అంత గట్టిగా అరిశారు? ఏమైందా? గాంధీ చేత ఇస్త్రీ చేస్తూ నువ్వు మాత్రం బీడీ కలుస్తూ హ్యాపీ కూర్చున్నావా? తప్పేటి బాబు, ఇదే పెట్టితో మా తాత రుద్దినాడు, మా బాబు రుద్దినాడు, ఇప్పుడు నేను రుద్దుతున్నాను. రేపు నా కొడుకు మాత్రం రుద్దడేటి? ఎందుకు రుద్దారేటి? ఈ పెట్టి రుద్దడానికి రేటి ఎంత కట్టబడి నా కొడుకుని చదివించేది? ఓల్కోవో, మంత్రి కొడుకు మంత్రి అవుతాడు, హీరో కొడుకు హీరో అవుతాడు, మల్లాటోళ్ళకు పుట్టినోడు కొడుకు ఏటవుతాడేటి? కాలకటేర అవుతాడు. అవుతాడు అవుతాడు. గొప్ప గొప్ప చదువులు చదివిన వాళ్ళే అదేంటబ్బా ఆర్థిక మాన్యం, ఆ దెబ్బకే ఉన్న ఉద్యోగాలని ఊడిపోయి లాభోదీపమంటున్నారు. అప్పలకొండ ఆర్థిక మాన్యాన్ని ఉంది, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. నేను చెప్పేది అదే బాబు, తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఇవాళ ఉండి రేపు పోయే ఉద్యోగాల మీద నమ్మకం ఏటట. కులవృత్తిని నమ్ముకుంటే కడుపులో కాళ్ళు ఎట్టుకొని చల్లగా తొంగవచ్చు. ఏటంటారు? ఏటనేదేటి నీ తలకాయ అంటారు, ఆ తలకాయ గుజ్జని లేదంటారు. నీ అంత ఎర్రదవా ఈ భూప్రపంచంలో లేదంటారు. చూపులా ఏటి నువ్వు మాట్లాడేదే? నేను నీ పెను పెట్టినా కొంచెం మర్యాద వద్దా? హోయబ్బా గొప్ప పెను పెట్టి పిల్లాడు చేత ఇత్రి చేయిస్తావా? మరో పాలు ఇటువంటి పని చేయించినావంటే ఈ శుభ్రం అమ్మోరు అయిపోద్ది. ఏటి ఇనుకుంటున్నావా? ఇస్త్రీ పెట్టి అంతకాలం రుద్దుతావు, ఓపికనంతకాలం అంతేగా. ఆ తర్వాత అదే నువ్వు కూడా చదువుకునుంటే ఇలా రోడ్డు పక్కన బతికే బదులు హ్యాపీగా ఏదైనా జాబ్ చేస్తూ సుఖంగా ఉండేవాళ్ళు కదా. మా అయ్య నన్ను చదివితే కదా చదువుకునేది. అదే నేను చెప్పేది, మీ అయ్య చేసిన తప్పే నువ్వు చేయకు, గాంధీ భవిష్యత్తు పాడు చేయకు. ఎంతన్నావా? బాబు చెప్పింది బాగా సెవెనెట్కి ఇనుకో. తాతలు తండ్రులు ఎలా బతితే కొడుకులు అలా బతకాలన్నది పాత మాట. ఇప్పుడు అవకాశాలు అందరికీ ఉన్నాయి. చేసుకున్నాడు చేసుకున్నంత అన్నట్టు చదువుకున్నోళ్ళకి చదువుకున్నంత. చదువుకోకపోయినా చాలా గొప్పగా చెప్పావు సుబ్బులు. నాన్న నేడు తక్కువ చెప్పేది, ఆడు చదువుకుంటానంటే నాన్న మాత్రం వద్దన్నానా? కుల వృత్తిని మాత్రం మర్చిపోవద్దు బొర్రో అంటున్నా. ఈ ప్రపంచంలో ఏ ఉద్యోగం ఊడిపోద్దామో గానీ ఇస్త్రీపేట అవసరం మాత్రం ఊడిపోదు అంటున్నా. ఏంటంటారు బాబు? ఓకే ఓకే, గాంధీ చదువు ఫస్ట్, ఇస్త్రీ పెట్టే నెక్స్ట్. ఆ మాట అన్నారు, సూపర్గా ఉన్నది. ఓ రయ్యా గాంధీ, పెట్టిన రుత్తా గాని నువ్వు వెళ్ళి చదువుకోరా నాన్న. ఏటే రమ్మా, ఇప్పుడు హ్యాపీసేనా ఏటే? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నాను? చీరలు ఉతుక్కుంటున్నాను. నో, ఇవాళ నుంచి ఈ ఉతకడాలు గితకడాలు అన్ని బంద్. నువ్వు ఎలాంటి పనులు చేయడానికి వీల్లేదు. దట్స్ ఆల్. బాగుంది. నా చీరలు నేను ఉతుక్కోపోతే ఇంకెవరు ఉతుకుతారు? నేను ఉన్నాను కదా. మీరా? చిచి, మీరు చీరలు ఉతకడం ఏంటి? ఏం వద్దు. నథింగ్ డూయింగ్. నువ్వు ఎలాంటి పనులు చేయడానికి వీల్లేదు. నువ్వు ముందు ఇక్కడి నుంచిలే. అబ్బా, అది కాదు గోపి గారు. ఏది కాదు? చీరలు ఉతకాలంటే ఏం చేయాలి? ఇలా కూర్చోవాలి, అవునా? ఇలా కూర్చుంటే ఏమవుతుంది? నడు నొప్పెడుతుంది. నడు నొప్పెడితే ఏమవుతుంది? కడుపులో బిడ్డ మీద ఒత్తిడి పెరిగిపోతుంది. ఆ నొప్పి భరించలేక వాడు కుయ్యో మొర్రో అని ఏడుస్తాడు. నువ్వు వాడిని బాధ పెట్టినందుకు ఉక్రోషంతో వాడిని కడుపు నొప్పి రప్పిస్తాడు. నీ కడుపులో నొప్పి వస్తే ఏమవుతుంది? హాస్పిటల్కి వెళ్ళాలి.
హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు ఏం చేస్తారు? ఇన్ని మందులు రాస్తారు, అంతేకాదు ఇంత పెద్ద ఇంజెక్షన్ పొడుస్తారు. ఆ తర్వాత ఏమవుతుంది? నొప్పి తగ్గపోతే అవస్థ పడుతూ బెడ్ మీద పడుకుంటాం. అప్పుడు ఈ ఇంటి పని, వంట పని, బట్టల పని ఇవన్నీ ఎవరు చేయాలి? నేనే కదా. ఆ చేసేదేదో ఇప్పుడే చేశాననుకో, నీకు నడువు నొప్పి రాదు, బుజ్జిగాడు కుయ్యో మొర్రో అని అనడు, డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. సో రాధా అవుట్, గోపి ఇన్. చార్జ్ టేకింగ్ అనమాట. గోపి గారు, మీరెన్నైనా చెప్పండి, ఇలాంటి పనులు మీకు ఇలాంటి పనులు నేను చేస్తుంటే నువ్వు చూడలేను అంటావు, అంతేగా? అయితే ఓ పని చేద్దాం, ఇవాళ ఒక్కరోజు కళ్ళు మూసుకో, రేపొద్దున మనం పని మనిషి మాట్లాడుకుందాం. పని మనిషా? మనిద్దరికా? అంటే వద్దా? నన్నే కంటిన్యూ అయిపోమంటావా? ఓకే, నాకేం అభ్యంతరం లేదు. అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. చూడు రాదా, నీ ఉద్దేశం ఏదైనా కాని ఇవాళ నేను ఈ చీరలు ఉతక్క తప్పదు, నువ్వు చూస్తూ ఊరుకోక తప్పదు. దట్స్ ఆల్. నువ్వు అలా చూస్తూ ఉండు. జస్ట్ 5 నిమిషాల్లోనే అన్ని బట్టలు ఆన్ ఫాట్. నువ్వు ఇలా వచ్చే చెప్తాను. లే. వెరీ గుడ్. ప్లీజ్. ఏమండి, వెంటనే మనం ఢిల్లీకి వెళదామండి. ఢిల్లీగా? అవునండి, నా బిడ్డను కళ్ళారా చూడాలని నా మనసు కొట్టుకుంటుందండి. జానకి, నీకేనే వాడిని కళ్ళారా చూడాలని, ఈ గుండెలకు హత్తుకోవాలని నాకు మాత్రం లేదు. కానీ మేం బయలుదేరుతున్నామన్నాడే మాధవ్. అంటే మన మోహన్ని మాధవ్ తీసుకొస్తున్నాడా? మేం బయలుదేరుతున్నామనంటే దాని అర్థం అదే కదే పిచ్చిదానా. మీరు నన్ను పిచ్చిదానండి, వెరిదానండి. కానీ ఎప్పుడు వస్తారండి? ఎప్పుడు? ట్రైన్లో వస్తారా, విమానంలో వస్తారా? మాధవ్తో మాట్లాడినవారు ఏ సంగతి తెలుసుకోలేకపోయారు. అసలు మీకు ఫోన్లో మాట్లాడమే రాదు. ఇది మరీ బాగుంది. మేం బయలుదేరుతున్నామని మాధవ్ ఫోన్ పెట్టిస్తే నేనేం చేయను? పైగా ఇన్నేళ్లు వచ్చాక నాకు ఫోన్లో మాట్లాడడం కూడా చేత కాదా నాకు కితాబు. మీరేమన్నానండి? ఇలా సగం సగం విషయాలు తెలుసుకొని ఫోన్ పెట్టేస్తే నాకు పిచ్చెక్కినట్టుంటుంది. నా బాబు బ్రతికున్నాడని తెలియగానే నా కాళ్ళు చేతులు ఆడటం లేదు, ఏం చేయాలో తోచడం లేదు. నాకే గనుక రెక్కలుంటే ఆకాశంలో ఎగిరి నా బిడ్డ ముందు వాలిపోయేదాన్ని. ఏమండి, మనకే ఇలా ఉంది. పిచ్చిది సంజయ్కి ఈ విషయం తెలిస్తే ఎగిరి గంతులేస్తుందండి. వెంటనే ఫోన్ చేయండి. అవును, ఈ విషయం తెలిస్తే పట్రాన ఆనందంతో సంధి పొంగిపోతుంది. ఏమైందండి? ఆగిపోయారే? ఫోన్ చేయండి. చేసి ఏం చెప్పంటావు జానకి? ఇప్పుడు నువ్వు ఆనంద్కి భార్యవే అయినా ఒకనాటి నీ భర్త మోహన్ బతికే ఉన్నాడు అని చెప్పనా? అలా చెప్పి నిశ్చలంగా ఉన్న సంధ్య మనస్సులో కల్లోలం సృష్టించడం. చెప్పు జానకి, ఫోన్ చేసి ఏం చెప్పను? ఎలా చెప్పను? చెప్పకపోతే రేపు మోహన్ వచ్చి నా భార్య ఏది, నా సంజయ్ ఎక్కడని అడిగితే ఏం జవాబు చెప్తామండి? అటు సంజయ్కు ఇటు మోహన్కు తెలియకుండా ఈ నిజాన్ని ఎన్నాడు దాచిపెట్టగలవండి? ఏం పరీక్ష పెట్టాడండి ఆ దేవుడు? మామూలు పరీక్ష కాదు జానకి, అగ్ని పరీక్ష. ఫోన్ అబ్బాయి దగ్గర నుంచి ఇవ్వనండి, చూడండి. వద్దు జానకి, ముందు నువ్వు మాట్లాడు. వాడి గొంతు వినడం కోసం తహతాలాడిపోతున్నావు. హలో అమ్మా. సంధ్య, నువ్వా? ఏ, ఎవరు ఫోన్ కోసమైనా ఎదురు చూస్తున్నారమ్మా? అది అబ్బే, మాకెవరు ఫోన్ చేస్తారమ్మా, నువ్వు తప్ప. ఎలా ఉన్నావమ్మా? ఆనంద్ ఎలా ఉన్నాడు? చాలా సంతోషంగా ఉన్నానమ్మా. పెళ్ళయ్యాక ఇన్నాళ్ళకి నిజంగా నా మనసు ఎంత ఆనందంతో తొణికిసలాడుతుందో తెలుసా? ఇప్పుడు ఫోన్ ఎందుకు చేశానో తెలుసా? ఆయన
ఆయనకి మీదట మన ఇంటి నమ్మే ఊసే వద్దన్నారు. అసలు ఆ ప్రసక్తి తేవద్దని వాళ్ళ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా చెప్పేశారమ్మా. నేను నా చెవులారా విన్నానమ్మా. అందుకే అమ్మా, నాన్నలేరా? ఉన్నారమ్మా, పక్కనే ఉన్నారు. ఒక్క నిమిషం. అమ్మా సంధ్య. నానా, ఆయన మారిపోయారు. నిజంగా మారిపోయారు. పూర్తిగా మారిపోయారు నానా. ఆకాశం అంచు మీద నిలబడి దోసెళ్ళ కొద్దీ బంగారు పూలను అందుకున్నంత ఆనందంగా ఉంది. అలాగా? నా జీవితంలో నిజంగా ఇలాంటి మంచి రోజు వస్తుందని అనుకోలేదు. నిజంగా అనుకోలేదు. ఘర్షణలతో కన్నీళ్లతోనే సాగిపోతుంది అనుకున్న నా కాపురంలో ఇలా వసంతం తొంగి చూస్తుందని, కలత చెందిన నా మనసుని మృదువుగా స్పృశించి ఊరడిస్తుందని కలలో కూడా అనుకోలేదు. కానీ వచ్చింది. నా జీవితంలోకి నవ వసంతం అడుగు పెట్టింది నాన్న. చాలా సంతోషం అమ్మా. ఏంటి నాన్న, నేను ఇంత హ్యాపీగా ఎమోషనల్గా చెప్తుంటే మీరేంటి అంత సింపుల్గా ఆహా అన్నట్టు మాట్లాడుతున్నారు? ఆనంద్ మారిపోవడం మీకు ఆనందంగా లేదా? మీ కూతురు జీవితంలో ఇంత మంచి రోజు వస్తే అంత పొడిగా మాట్లాడతారంట నాన్న. ఆహా, నా ఉద్దేశం అది కాదమ్మా. నువ్వు చెబుతూ ఉంటే నీ గొంతులో ఆనందాన్ని, ఆనందంతో నువ్వు సంతోషంగా ఉన్నావనే ఆ తీయటి నిజాన్ని నా చెవులారా వింటున్నానమ్మా. అందుకే నా నోట మాట రాలేదు. దేవుడు ఉన్నాడు కదా నాన్న, నిజంగా ఉన్నాడు కదా? ఉన్నాడమ్మా, నిజంగానే ఉన్నాడు. అందుకేగా తను తలుచుకున్నప్పుడే ఏం చెయ్యాలన్నా చేస్తున్నాడు. జీవితాల్ని ఏ మలుపు తిప్పాలన్నా తిప్పుతున్నాడు. అంతా వాడిష్టం కదా తల్లి. నిజం చెప్పారు నాన్న. అందుకే నేను ఆయన ఇప్పుడు గుడికి వెళ్తున్నాం. ఈ శుభ సమయంలో ఆ దేవుడికి అర్చన చేయించడానికి. ఈనాళ్ళు నేను ఎదురు చూసిన వరాన్ని ఆ దేవుడు నాకు ప్రసాదించినందుకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకోవడానికి. టైం అవుతుందన్నా, నేను గుడి నుంచి వచ్చాక మళ్ళీ ఫోన్ చేస్తానే. ఉంటాను. మంచిదమ్మా, క్షేమంగా వెళ్ళిరా. చూసావా జానకి, ఆ పైవాడు లీలా. సంధ్య ఇన్నాళ్ళు ఎదురు చూసిన వరాన్ని తనకు ప్రసాదించాడు. అసలు మనం ఏనాడు ఎదురు చూడని వరాన్ని మనకి ప్రసాదించాడు. ఏ ఫలితాన్ని ఆశించి ఆ భగవంతుడు ఇవన్నీ చేస్తున్నాడో గాని మనం కేవలం ఆటబొమ్మలం జానకి, వాడి చేతిలో పావులం. ఇప్పుడేం చేద్దామండి? ఏం చేద్దాం? కొడుకు వస్తున్నందుకు ఆనందిద్దామా? కోడలు ఆనందంతో సంతోషంగా ఉన్నందుకు విచారిద్దామా? అసలు సంధ్యను ఒప్పించి మనమే ఆ పెళ్లి చేసినందుకు బాధపడదామా? చెప్పు జానకి, ఏం చేద్దాం? వదినా, ఎవరే నీ కొదినా? అంటే మోహన్ రాలేదా బాబు?